మన ప్రియ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ దీవెనలు శుభములు కలుగును గాక. మరి ప్రేమైన దేవుని బిడ్డ, ఈ యొక్క సమయమందు నీవు ఏదో ఒక భారముతో బాధపడుతున్నావేమో, అందు నుండి నీవు విడిపించబడాలని కోరుకుంటున్నావేమో, మరియు ఏదైనా ఒక అలవాటు చాలా దీర్ఘకాలంగా నువ్వు ప్రయత్నిస్తున్నావేమో బయటికి రావాలని, లేదా ఒక దీర్ఘకాలపు వ్యాధి నిన్ను బాధిస్తున్నదేమో, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నావేమో. మరి సాయంకాల వేళయందు యేసుక్రీస్తు ప్రభు నిన్ను విడిపించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక కుష్టి రోగి, కుష్టి వ్యాధితో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తాడు. వచ్చి, ప్రభువా, నీకు ఇష్టమైతే నాయన నన్ను ఈ కుష్టి వ్యాధి నుండి నన్ను స్వస్థపరచు అని కోరుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభు వెంటనే, బిడ్డ, నేను నిన్ను స్వస్థపరచాలని నేను ఇష్టపడుతున్నాను అని అతనితో చెప్తాను. అదేవిధంగా ప్రేమైన దేవుని బిడ్డ, మరి నువ్వు కూడా స్వస్థపడాలని కోరుకుంటున్నావు. ఆ దీర్ఘకాలపు అలవాటు నుండి అది ఏదన్నా కావచ్చు, లేదా స్వస్థపడాలని నువ్వు ఆశపడుతున్నావేమో. ఈ సమయమందు యేసుక్రీస్తు ప్రభు నిన్ను స్వస్థపరచాలని ఇష్టపడుతున్నాడు. మరి నువ్వు చేయాల్సిందల్లా ఆయనను వేడుకొనడం. ఈ కుష్టి రోగి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆయనను అడుక్కున్నాడని బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. అంటే ఇంగ్లీష్లో మరి హీ బెగ్డ్, మరలా ఆయన్ను దీనంగా మరి ఆయన కోరుకున్న, అంటే ఇతనిలో ఆ భారము, ఆ కుష్ఠ రోగం నుండి బయటపడాలనేటువంటి ఆ భారము కలిగి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిన స్వస్థపడాలనేటువంటి కోరిక. మరి నీలో స్వస్థపడాలనేటువంటి కోరిక ఉన్నదా? మరి యేసుక్రీస్తు ప్రభు నిన్ను స్వస్థపరచాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు నిజంగా ఆయన యొద్దకు వచ్చి పశ్చాత్తాపముతో నీవు ఆయనను వేడుకున్నప్పుడు, ఎందుకంటే ఈ కుష్టి వ్యాధి అనేది పాపానికి చిహ్నంగా ఉన్నది. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మన పాపములను ఆయనపై వేసుకొని, ఆయన మనకు పడాల్సినటువంటి శిక్షను ఆయన భరించి సిలువ మరణాన్ని పొంది, మరలా 3వ దినమున ఆయన మరణాన్ని జయించి లేచినటువంటి దేవుడు. ఆమేన్. అందుకే ఆయన చెప్తాడు, ఎవరైతే నా యందు విశ్వసిస్తారో వారికి నేను పాపక్షమాపణ ఇవ్వటం మాత్రమే కాదు, కానీ నిత్య జీవాన్ని ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినటువంటి వాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో మరి ఏ ఒక్క శక్తికి కూడా పాపాన్ని క్షమించేటువంటి ఆ పవర్, అంటే ఆ శక్తి లేదు. అది కేవలము యేసుక్రీస్తు చిందించినటువంటి ఆ పాపరహితమైనటువంటి రక్తం ద్వారా మాత్రమే మనకు పాప క్షమాపణ, పాప విమోచన, మరియు ఆయనందు విశ్వసించిన వారికి నిత్య జీవం. ఆమేన్. మరి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ కుష్టి వ్యాధి కలిగినటువంటి వ్యక్తి ఏ విధంగా వచ్చి యేసుక్రీస్తు ప్రభు యొద్ద ఆయన వేడుకున్నాడో, ప్రభువా, నన్ను స్వస్థపరచిన ఆయన, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అని అడుగుతాడు. మన దేవుడు మనల్ని స్వస్థపరచాలని, మనల్ని ప్రతి విధమైనటువంటి కష్టం నుండి తప్పించాలని, పాపాన్ని నుండి తప్పించాలని, నిత్య జీవాన్ని ఇవ్వాలని అనేదే ఆయన కోరిక. మరి ఎప్పుడైతే నువ్వు నేను బలంగా మరి విశ్వాసముతో ఆయన ఎద్దకు వస్తామో, ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో, నా జీవితంలో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మన దేవుడు నిన్న, నేడు, రేపు ఒకే రీతి అయినటువంటి దేవుడు. ఆమేన్. ఆయన వాగ్దానం ఇచ్చి దాన్ని ఖచ్చితంగా నెరవేర్చేటువంటి దేవుడు. ఆమేన్. మరి నీవు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తావా? ఆయన నిన్ను విడిపించి, నిన్ను బాగు చేసి స్వస్థపరచాలని, ప్రతి విధమైనటువంటి పాపం నుండి, ప్రతి విధమైనటువంటి అస్వస్థత నుండి, ప్రతి విధమైనటువంటి బంధకం నుండి నిన్ను విడిపించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.